గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే కాన్సెప్ట్ ఈజ్ ఆపరేటర్స్. సో జావా స్క్రిప్ట్స్లో ఆపరేటర్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఆపరేటర్స్, ఫస్ట్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ కంపారిజన్ ఆపరేటర్ ఆర్ ఓఆర్ఆర్, రిలేషనల్ ఆపరేటర్, థర్డ్ లాజికల్ ఆపరేటర్, ఫోర్త్ అసైన్మెంట్ ఆపరేటర్, ఫిఫ్త్ కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. సో మనం జావా స్క్రిప్ట్లో ఈరోజు క్లాసులో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్ ఇంకో పేరు ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్లో ఏ సింబల్స్ ఉంటాయి, ఈ సింబల్స్ని యూజ్ చేసి మనం జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో జావా స్క్రిప్ట్లో ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాలని చెప్పాను. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ బాడీలోనే యూజ్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్ సెక్షన్లోనే యూజ్ చేసుకోవచ్చు, అయితే ఎక్స్టర్నల్ ఫైల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ways అని మనం ప్రీవియస్ క్లాస్లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ మీనింగ్ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, మాడ్యూల్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఇక్కడ ఈ సింబల్స్ అన్నింటినీ మనం ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్ డివిజన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇప్పుడు ఈ సింబల్స్ని మనం ఎందులో తీసుకుంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇది ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్లో డిస్కస్ చేసుకున్నారు. సి లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్లో మీకు సి లాంగ్వేజ్ ఉన్నప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ సింబల్స్ గురించి మనం అక్కడ బ్రీఫ్గా కూడా చూశారు మీరు. సో ఇప్పుడు ఈ మనం జావా స్క్రిప్ట్లో యూజ్ చేసి ఈ సింబల్స్ ద్వారా మనం ప్రోగ్రామ్ ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తామో అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసి ఓ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఆల్రెడీ మీరు HTMLలో ప్రోగ్రామ్ రాయడం తెలుసు. ఇక్కడ ఫస్ట్ HTML ట్యాగ్, నెక్స్ట్ హెడ్ ట్యాగ్, నెక్స్ట్ టైటిల్. సో టైటిల్ అనేది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్. లాస్ట్లో క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్. సో ఇక్కడ మీకు చూడగానే మనం జావా స్క్రిప్ట్ అనేది హెడ్ ట్యాగ్లో రాయట్లేదు, బాడీ ట్యాగ్లో రాస్తున్నాం. సో మనం ఏ ఆపరేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం ఇక్కడ టైటిల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఓపెన్ బాడీ స్క్రిప్ట్ ట్యాగ్. సో జావా స్క్రిప్ట్కి మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలో ప్రీవియస్లో చెప్పాను, స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇక్కడ మనం వేర్ a ఈక్వల్ టు 20, వేర్ b ఈజ్ ఈక్వల్ టు 20. వేరియబుల్లో ఏలో ఎంత వాల్యూ అసైన్ చేశానంటే 20 అసైన్ చేశాను, బీలో ఎంత అసైన్ చేశానంటే 20 అసైన్ చేశాను. సో ఇక్కడ నేనేం ఉపయోగిస్తున్నానంటే మీరు ఏదైనా మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ కానీ ఎలర్ట్. సో దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. డాక్యుమెంట్ డాట్ రైట్ a+b. చూడండి ఇక్కడ a+b అంటే ఏ ఎంత ఇచ్చాను వాల్యూ 20. సో ఇక్కడ b ఎంత ఇచ్చాను 20, 20 + 20 అంటే ఎంత చూపిస్తామో అవుట్పుట్ 40. అంటే ఇక్కడ చూడండి ప్లస్ యూజ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ అనేది ఏ ఆపరేటరు, అర్థమెటిక్ ఆపరేటర్. ప్లస్ అంటే ఏంటి, ఎడిషన్. సో క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందమ్మా? చూడండి ఒకసారి. ఇక్కడ మనం HTMLలో రాసుకుంటున్నాం జావా స్క్రిప్ట్. ఓపెన్ HTML ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. దిస్ ట్యాగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పేర్ ట్యాగ్స్. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ టైటిల్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్,
ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్. అంటే ప్రతి ట్యాగ్ ఇక్కడ అప్లై చేస్తుంది మనకి పెయిర్ ట్యాగ్స్. సో ఇక్కడ మనం టైటిల్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్లో నేను చాలా ఆపరేటర్స్ ఉన్నాయి మనకి, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులర్ డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. కానీ నేను ఇక్కడ ఓన్లీ ఒక ఆపరేటర్ యూజ్ చేశాను, ఎడిషన్. సో ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఎక్కడ రాస్తున్నామంటే బాడీ ట్యాగ్లో రాసుకోవచ్చు లేదా హెడ్ ట్యాగ్లో రాసుకోవచ్చు. నేను స్క్రిప్ట్ ట్యాగ్ బాడీ ట్యాగ్లో అప్లై చేశాను. సో వేర్ ఏ ఈక్వల్ టు 20 తీసుకున్నాను. ఏలో ఎంత వాల్యూ అసైన్ చేశాను, 20 అసైన్ చేశాను. వేర్ బి ఈక్వల్ టు 20, బి అనే వేరియబుల్ ఎంత వాల్యూ అసైన్ చేశాను, 20. సో రెండు యాడ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేశాను. అంటే ఏ ప్లస్ బి 20 ప్లస్ 20 40 అవుట్. సో అలాగే ఇదే ప్రోగ్రాంలో మనం ఇక్కడ చిన్న చేంజ్ చేశాను, ఏ మైనస్ బి అంటే సబ్స్ట్రాక్షన్, 20 మైనస్ 20 ఎంత చూపిస్తామా, 0. ఓకే, సబ్స్ట్రాక్షన్. సో నెక్స్ట్ ఇంటూ మల్టిప్లికేషన్ 400. ఓకే, నెక్స్ట్ బై 20/20 1. ఓకే, సో ఇలాగ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ మనం ఈ ప్రోగ్రాంలో మనం 4 ఆపరేటర్స్ అప్లై చేస్తాం. సో అర్థమెటిక్ ఆపరేటర్లో 4 సింబల్స్ అప్లై చేస్తాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, సో నెక్స్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ చూద్దాం. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఇక్కడ మీరు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ గురించి తెలుసుకుని దీనికి అసలు ఇంక్రిమెంట్ అంటే ఏంటి, డిక్రిమెంట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ యాడ్ అవడం, డిక్రిమెంట్ అంటే సబ్స్ట్రాక్షన్ మైనస్ మైనస్. సో ఇక్కడ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ 2 టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాయి. ప్రీఫిక్స్ ఆపరేషన్, సెకండ్ పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్. ఏ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్ అయినా 2 టైప్ ఆఫ్ ఆపరేషన్స్, ప్రీఫిక్స్ ఆపరేషన్ ఆర్ పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్. సో ప్రీఫిక్స్ ఆపరేషన్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఆపరేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి. ఎక్స్ప్రెషన్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఒక ఎక్స్ప్రెషన్ తీసుకునేటప్పుడు ఆపరేటర్స్ ఉండాలి, ఆపరెంట్స్ ఉండాలి. ఆపరేటర్స్ ఇస్ ఆల్సో సింబల్స్, ఆపరెంట్స్ ఆల్ఫాబెట్స్, ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఆపరెంట్స్. ఆపరెంట్స్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని ఆపరెంట్స్. ఆపరేటర్స్, సో మనం ఇక్కడ యూజ్ చేసే సింబల్స్ని మనం ఏంటంటే ఆపరేటర్స్ అంటాం. ఒక ఎక్స్ప్రెషన్ తీసుకునేటప్పుడు ఆపరేటర్స్ ఉండాలి, ఆపరెంట్స్ ఉండాలి. సపోజ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఈక్వల్, ప్లస్. వీటిని అన్ని ఈ రెండింటిని ఏమంటామంటే ఆపరేటర్స్ అంటాం. ఇక్కడ ఆపరెంట్స్ C1 ఆపరెంట్, A1 ఆపరెంట్, B1 ఆపరెంట్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నామంటే ఆపరేటర్స్ ఉండాలి, ఆపరెంట్ ఉండాలి. సో ఇక్కడ ప్రీఫిక్స్ ఆపరేషన్లో ఎలా జరుగుతుంది, పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ప్రీఫిక్స్ ఆపరేషన్, దీని యొక్క సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటమ్మా, దాని యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ ప్రీఫిక్స్ ఆపరేషన్ ప్లస్ ప్లస్ వేరియబుల్, ప్లస్ ప్లస్ వేరియబుల్. అలాగే డిక్రిమెంట్ గురించి మాట్లాడుకుంటే మైనస్ మైనస్ వేరియబుల్. సో దీని అర్థం ఏంటంటే ప్లస్ ప్లస్ ఐ, దీని అర్థం ఏంటంటే మైనస్ మైనస్ ఐ. సో ప్లస్ ప్లస్ ఐ అంటే దీని అర్థం ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని, ఇది ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1. ప్రీఫిక్స్ ఆపరేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్డ్ ఫస్ట్, ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్ ఫస్ట్, ఆఫ్టర్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్. ప్రీఫిక్స్ ఆపరేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్డ్ ఫస్ట్, ఆఫ్టర్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్. సో దీని అర్థం ఏంటంటే ఇందులో ఐ ప్లస్ ప్లస్ ఐ అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అన్నాను. ఇందులో ఎక్స్ప్రెషన్ ఏది, ఇది ఎక్స్ప్రెషను, ఇది అవుట్పుట్. అంటే మీరు సపోజ్ ఐ 4 ఇచ్చాను, 4 + 1 5, అది ఎందులో స్టోర్ అవుద్ది, ఐలో స్టోర్ అవుద్ది. అంటే నాకు అవుట్పుట్ ఎంత చూపిస్తుంది, 5 చూపిస్తుంది. సో ఇక్కడ ఐ 4 ఇచ్చాను, 4 - 1, సో అవుట్పుట్ ఎంత చూపిస్తుంది, 3. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీఫిక్స్ ఆపరేషన్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ జరగాలి, అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఇది జరగాలి, ఇది జరిగిన తర్వాత అవుట్పుట్ రావాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా, రైట్ సైడ్ ఉన్నదంతా ఎక్స్ప్రెషన్, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా అవుట్పుట్. అంటే లెఫ్ట్ సైడ్ ఏ ఎక్స్ప్రెషన్ ఉందో ఈ ఎక్స్ప్రెషన్ జరిగిన తర్వాతే అవుట్పుట్ రావాలి. సో ఇటువంటి ఆపరేషన్ అన్నిటిని ఏమంటామంటే ప్రీఫిక్స్ ఆపరేషన్. సో ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్.
సో ఇంక్రిమెంట్ అంటే యాడ్ అవ్వడం, డిక్రిమెంట్ అంటే లెస్ అవ్వడం. సో రెండు డిఫరెన్స్ చూసాం. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రీఫిక్స్ ఆపరేషన్ అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎస్ అండ్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్పుట్ ఈజ్ అపియర్డ్. అంటే ఎక్స్ప్రెషన్ ఏది ఉందో అది జరిగిపోవాలి. అంటే ఇందులో i = i+1 అంటే i+1 అనేది ఎక్స్ప్రెషను. సపోజ్ i4 ఇచ్చాను, 4+1 ఎక్స్ప్రెషన్ జరిగిన తర్వాత 4+1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 5 అనేది ఎందులోకి అసైన్ చేయబడుతుంది? ఐలోకి. ఇక్కడ అవుట్పుట్ i ఎంత వస్తుంది? ఆన్సర్ 5 వస్తుంది. అలాగే మళ్ళీ 4 తీసుకున్నాను డిక్రిమెంట్ కూడా. i = i-1. ఇందులో ఎక్స్ప్రెషన్ ఏంటి? i-1 అంటే 4 - 1. సో 4 - 1 అంటే 3. ఆ 3కి దేనిలో వాల్యూ? అవుట్పుట్లోకి అసైన్ చేయబడుతుంది వాల్యూ. i = ఎంత వస్తుంది? 3. సో దిస్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రీఫిక్స్ ఆపరేషన్. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ గురించి చూద్దాం. పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్. పోస్ట్ ఫిక్స్ ఆపరేషన్ రూల్ ఏంటంటే అవుట్పుట్ ఈజ్ అపేర్డ్, ప్రీఫిక్స్ రివర్స్. అవుట్పుట్ ఈజ్ అపేర్డ్ ఫస్ట్, అవుట్పుట్ ఈజ్ అపియర్డ్ ఫస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అసైన్డ్. ఫస్ట్ ఏమొస్తుందంటే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. అంటే సో దీంట్లో పోస్ట్ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది, పోస్ట్ డిక్రిమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో దీని యొక్క సింటాక్స్ వేరియబుల్ ప్లస్ ప్లస్. వేరియబుల్ డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్. సో దానికి రివర్స్ అనమాట. ప్రీఫిక్స్లో ప్లస్ ప్లస్ వేరియబుల్ ఇంక్రిమెంట్. సో డిక్రిమెంట్ మైనస్ మైనస్ వేరియబుల్. సో ఇక్కడ రివర్స్, వేరియబుల్ ప్లస్ ప్లస్, వేరియబుల్ మైనస్ మైనస్. సపోజ్ i = i+1, i = i-1. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలమ్మా మీరు. సో ఇక్కడ i = i+1 అన్నాను. i+1 అనేది ఎక్స్ప్రెషన్, i అనేది అవుట్పుట్. ఇక్కడ i-1 అనేది ఎక్స్ప్రెషన్, i అనేది అవుట్పుట్. సో ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి? అవుట్పుట్ రావాలి. అంటే సపోజ్ i 6 ఇచ్చాను. సో అవుట్పుట్ అనేది 6 అనేది ఫస్ట్ అవుట్పుట్ మనకు కనిపించేది స్క్రీన్ మీద అవుట్పుట్టే కదా. సో మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫైనల్గా మీ స్క్రీన్ మీద వచ్చింది ఎడ్యుకేషన్ అయితే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ 6 డిస్ప్లే అవుద్ది. సో అదే ప్రీఫిక్స్లో అయితే 7 డిస్ప్లే అవుద్ది. ఎందుకంటే 6 + 1 7 అవుట్పుట్. సో ఇక్కడ 6 డిస్ప్లే అవి మనకు కనిపించే 6 కనిపిస్తుంది. సో అక్కడితో అయిపోలేదు ప్రాసెస్. ఈ 6 ఎక్స్ప్రెషన్ దగ్గరికి అసైన్ చేయబడింది. అంటే i+1, 6 + 1 ఎంతమ్మా? 7. కానీ మీకు అవుట్పుట్ ఎంత కనిపిస్తుంది? 6 కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద అవుట్పుట్ ఒకటే అంతది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 6. కానీ వాల్యూ ఎంత ఉంటుంది? 7. సో ఎప్పుడైనా ఇంకో ఎక్స్ప్రెషన్ పక్కన ఏమన్నా ఇచ్చారనుకో, ఆ 7 ఆ వాల్యూ అసైన్ చేయబడద్దాం. సో ఇక్కడ i 6 ఇచ్చాను. ఇక్కడ కూడా ఏంటి? 6 ప్రింట్ అవుద్ది, అవుట్పుట్టే ప్రింట్ అవుద్ది. సో i-1 అన్నది అర్థం ఏంటి? 6 - 1 5 అనేది లోన్ ఉంటుంది. ఆ వాల్యూ నెక్స్ట్ దానికి అసైన్ పడుతుంది. ఇది ప్రీ ఇంక్రిమెంట్కి, ప్రీ డిక్రిమెంట్కి, పోస్ట్ ఇంక్రిమెంట్కి, పోస్ట్ డిక్రిమెంట్కి డిఫరెన్స్. సో ఇందులో జావా స్క్రిప్ట్లో ఈ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఓపెన్ HTML ట్యాగ్, ఓపెన్ హెడ్ ట్యాగ్, ఓపెన్ టైటిల్ ట్యాగ్. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. క్లోజ్ టైటిల్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్, ఓపెన్ బాడీ ట్యాగ్. అంటే మీరు ప్రోగ్రామ్ చూడగానే అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎందులో రాసుకుంటున్నాం అంటే స్క్రిప్ట్ ట్యాగ్ బాడీలో రాస్తున్నాం. మీరు ప్రీవియస్గా చెప్పాను, స్క్రిప్ట్ ట్యాగ్ హెడ్లోనే రాయొచ్చు, లేకపోతే బాడీలో రాయొచ్చు. ఇక్కడ ఓపెన్ స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో వేరియబుల్ a = 20 తీసుకున్నాం. వేరియబుల్ a = 20. డాక్యుమెంట్ డాట్ రైట్ a++. మళ్ళీ డాక్యుమెంట్ డాట్ రైట్ ++a. చూడండి ఇక్కడ ఓన్లీ ఇంక్రిమెంటే తీసుకుంటున్నాను. సో ఇది చూడగానే మీ ఇంక్రిమెంట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, వేరియబుల్ ++. ఇదేంటి? పోస్ట్ ప్రీ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్, ఇది ప్రీ, ++ వేరియబుల్. సో ఇక్కడ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్, క్లోజ్ బాడీ ట్యాగ్, క్లోజ్ HTML ట్యాగ్. సో ఇక్కడ చూడండి వేరియబుల్ i = ఎంత ఇచ్చానమ్మా? నేను 20 ఇచ్చాను. ఏలో 20 ఉంది. a++. దీని అర్థం ఏంటి? ఇక్కడ సపరేట్గా రాసి చూపిస్తున్నాను.
ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ 2 ఇంక్రిమెంట్లు ఇచ్చాను. అది ప్రియా పోస్టా. సో వేరియబుల్ ప్లస్ ప్లస్ ఉంటుంది పోస్ట్లో రూల్ ఏంటి, ఫస్ట్ అవుట్పుట్ రావాలి అంటే ఎంత వస్తుంది 20. సో అక్కడ అవుట్పుట్ మనకు కనిపిస్తుంది కానీ ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఈ 20 పక్కదానికి ఇస్తుంది. 20 + 1 ఎంతమ్మా 21. సో మీకు ఆన్సర్లో 20 వస్తుంది, 21 రాదు. ఆ 21 నెక్స్ట్ దానికి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అంటే ఇది. సో దీని అర్థం కూడా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని. సో ఇది ప్రియా పోస్టా, ప్రీ రూల్ ఏంటి, ఫస్ట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎస్ అండ్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్పుట్ ఈజ్ చెప్పాడు. ఎంత ఇచ్చింది వాల్యూ 20 అవ్వలేదు, 21 ఇచ్చింది. ఎక్స్ప్రెషన్ జరగాలి. 21 + 1 ఎంత మా ఆన్సర్ 22. సో ఫైనల్గా మీరు ఈ ప్రోగ్రామ్కి ఆన్సర్ ఏమొస్తుందంటే 20, 22. సో మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి. సో వాల్యూ ఎలాగైందో ఒకసారి చూడండి మళ్ళీ. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాం. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది మనం 2 ఉంటాయి, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్. చూడగానే ఇది ప్రియా పోస్టా. ఏ ప్లస్ ప్లస్ వేరియబుల్ ప్లస్ ప్లస్ ఉందంటే అది పోస్ట్, ప్లస్ ప్లస్ వేరియబుల్ ఉందంటే అది ప్రీ. సో వేరియబుల్ ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ రూల్ ఏంటంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోస్ట్లో అవుట్పుట్ ఈజ్ చెప్పాడు ఫస్ట్. సో అవుట్పుట్ అంటే ఇదే కదా, ఏ 20 ఇచ్చాను, 20 ప్రింట్ అయిపోదు. అవుట్పుట్టే కదా మనకు కంటికి కాంతుంది. సో అవుట్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ అవ్వాలి, 20 కనిపించింది. సో అక్కడ వాల్యూ మళ్ళీ ఆ 20కి ఎక్స్ప్రెషన్కి వెళ్తుంది. 20 + 1 అవుట్పుట్ తర్వాత ఎక్స్ప్రెషన్ జరగాలి 21. సో ఇక్కడ 21 వచ్చినా మనకు కనిపించే ఆన్సర్ 20 కనిపిస్తుంది. ఆ 21 నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇక్కడ దీని అర్థం ఏంటిది, ఇది ప్రీ ఇంక్రిమెంట్. సో ఇక్కడ రూల్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. సో 21 ఇచ్చింది, 21 + 1 ఎంత 22. సో ఇక్కడ ఫైనల్గా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది 20, 22. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇందులో. సో ఇప్పుడు కాంబినేషన్ మారుద్దాం. సేమ్ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ 20 తీసుకుంటున్నాం. మైనస్ ఏ ప్లస్ ప్లస్. చూడండి కాంబినేషన్ మార్చాను. మైనస్ ఏ ప్లస్ ప్లస్. సో ఇక్కడ మైనస్ ఏ ఇది చూడగానే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ప్రీ డిక్రిమెంట్. సో ప్లస్ అంటే ఇంక్రిమెంటు. సో ఇక్కడ దీని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ -1. సో ప్రీ డిక్రిమెంట్ రూల్ ఏంటి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఇదే కదా 20 థింగర్స్ 20 - 1 19. సో ఎక్స్ప్రెషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 19 ఫస్ట్ దాన్ని. ఆ 19 నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇక్కడ ఏ ప్లస్ దీని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. సో ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అవుట్పుట్ ఈజ్ చెప్పాడు ఫస్ట్ ఎంత ఇచ్చింది 19. సో 19 ప్రింట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్రెషన్ జరుగుతుంది 20. కానీ మనకి ప్రింట్ అయిందే కదా కనిపిస్తుంది 19. దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 19. ఓకే.